హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మష్రూమ్స్ నేను ఇక్కడ ఉప్పు పసుపు వేసి కొంచెం 5 నిమిషాలు హాట్ వాటర్లో ఉంచి తీసానండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఇదంతా, రెసిపీ అంతా కూడా. కొంచెం ఉల్లిపాయ మగ్గినాక పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి, ఒక హాఫ్ స్పూన్ ఇందులో నేను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి నేను. ఈరోజు రెసిపీ మనం వితౌట్ సాసెస్ చేస్తున్నామండి, ఏమీ సాసులు వాడట్లేదు ఫ్రైడ్ రైస్ చేయడానికి. పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నేను. హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మష్రూమ్స్ నేను ఇక్కడ ఉప్పు పసుపు వేసి కొంచెం 5 నిమిషాలు హాట్ వాటర్లో ఉంచి తీసానండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఇదంతా, రెసిపీ అంతా కూడా. కొంచెం ఉల్లిపాయ మగ్గినాక పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి, ఒక హాఫ్ స్పూన్ ఇందులో నేను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి నేను. ఈరోజు రెసిపీ మనం వితౌట్ సాసెస్ చేస్తున్నామండి, ఏమీ సాసులు వాడట్లేదు ఫ్రైడ్ రైస్ చేయడానికి. పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నేను.